రాశికొక జ్యోతిర్లింగలు. 1. మేషరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం రామేశ్వరం. మేషరాశి కుజునికి స్వగృహం. చరరాశి వారికి 11వ రాశ్యాధిపతి శని బాధకుడు. గ్రహపీడ నివారణార్థం రామేశ్వర తీర్థయాత్ర, సుత్రామ పర్ణి జలరాశి యోగే, నిబధ్య శతున్ విశిఖైర సంఖ్యే శ్రీరామచంద్రేన సమర్పితం తా రామేశ్వరాఖ్యం నియతం నమామి అనే శ్లోకం రోజూ చదువుకోవాలి. శ్రీరామచంద్రుడు శని బాధానివారణార్థం రామేశ్వర లింగాన్ని స్థాపించాడని ప్రతీతి. 2. వృషభరాశి వారి పూజాలింగం సోమనాథ జ్యోతిర్లింగం. ఈ రాశి శుక్రునికి స్వగృహం, చంద్రునికి ఉచ్ఛ రాశి. సోమనాథ జ్యోతిర్లింగం శ్రీకృష్ణుడు స్థాపించిన మహాలింగం. ఈ రాశివారు శనిదోష శాంతికి సోమనాథ దేవాలయ దర్శనం, సౌరాష్ట్ర దేశే విదేశేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం, భక్తి ప్రాధానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే అనే శ్లోక ధ్యానం చేయడం శుభప్రదం. ఈ రాశివారు జన్మ నక్షత్రంలో సోమనాథంలో రుద్రాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు పొందగలరు. 3. మిథునరాశి వారి జ్యోతిర్లింగం నాగేశ్వర లింగం. ఈ రాశి బుధునికి స్వగృహం. గ్రహదోషాలకు నాగేశ్వర పుణ్యక్షేత్ర దర్శన, రోజూ యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్సితాంగం వివిధైశ్చ భోగై, సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పఠించడం. ఈ రాశిలో శని సంచారకాలంలో కైలాసయంత్ర ప్రస్తార మహాలింగార్చన జరిపిస్తే విశేష ఫలితాలు ఉంటాయి. 4. కర్కాటక రాశి వారికి ఓంకారేశ్వరలింగం పూజనీయ జ్యోతిర్లింగం. ఈ రాశి చంద్రునికి స్వగృహం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, రోజూ కావేరికా నర్మదాయో పవిత్రే, సమాగమే సజ్జన తారణాయ, సడైవ మాందాతృ పురే వసంతం, ఓంకారమీశం శివమే మీడే అనే శ్లోకం పఠించడం. జన్మనక్షత్రం ఉన్న రోజు ఓంకార బీజాక్షరం జపించడం శుభకరం. 5. సింహరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం దర్శనం, ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసాంతం చ జగద్వరేణ్యం, వందే మహాదారాతర స్వభావం, ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని నిత్యం పఠించడం ద్వారా సర్వదోషాల నుండి విముక్తులు కావచ్చు. 6. కన్యారాశి వారికి శ్రీశైల జ్యోతిర్లింగం పూజాలింగం. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరు అన్ని రకాల బాధల నుండి ఉపశమనం పొందడానికి శ్రీశైల మల్లికార్జున దర్శనం, భ్రమరాంబకు కుంకుమ జన్మనక్షత్రం రోజున చండీ హోమం చేసుకోవాలి. శ్రీశైల శృంగే విబుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం, తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతున్ అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం. 7. తులారాశి వారికి పూజాలింగం మహాకాళేశ్వర లింగం. ఈ రాశికి శుక్రుడు అధిపతి. మహాకాళేశ్వర దర్శనం, శుక్రవారపు సూర్యోదయ సమయంలో ఆవంతికాయం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం, అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని గ్రహదోషాల నుండి, బాధల నుండి విముక్తి పొందవచ్చు. 8. వృశ్చిక రాశి వారికి వైద్యనాథేశ్వర లింగం పూజాలింగం. ఈ రాశికి కుజుడు అధిపతి. వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్రచికిత్సలకి కారణభూతమైన రాశి. వైద్యనాథేశ్వరుని దర్శించడం, పూజించడం, మంగళవారం పూర్వోత్తర ప్రజ్వాలికానిధానే, సాదావసంతం గిరిజాసమేతం, నురాసురారాధిత పాదపద్మం, శ్రీ వైద్యనాథం తమహం నమామి అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం. 9. విశ్వేశ్వరలింగం ధనురాశివారి పూజాలింగం. ఈ రాశి వారికి గురుడు అధిపతి. సానందవనే వసంతం, ఆనందకందం హతపాపబృందం వారణాసీనాథం అనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పారాయణ చేయడం. కాశీ క్షేత్ర దర్శనం, గురువారం రోజున శనగల దానం ద్వారా శని, గురు గ్రహదోషాల నుండి విముక్తి పొందవచ్చు. 10. భీమశంకర లింగం మకరం వారి పూజాలింగం.
ఈ రాశి అధిపతి శని. ఇది గురునికి నీచ, కుజునికి ఉచ్చ. తెలుసో తెలియకో చేసిన దోషాల నుంచి విముక్తికిగాను భీమశంకర దర్శనం. యం ధాకిని శాకినికాసమాజై నిషేమ్యమాణం పిసితశనైశ్చ సదైవ భీమాదిపద ప్రసిద్ధం. తం శంకరం భూతహితం నమామి అనే శ్లోకాన్ని పారాయణ చేయడం. శనివారం నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం ఇవ్వడం. అవిటివారికి ముసలివారికి వస్త్ర దానం చేయడం మంచిది. 11. కుంభరాశి వారికి కేదారేశ్వర లింగం శ్రేయోలింగం. ఈ రాశికి శని అధిపతి. గ్రహ పీడలు, శత్రుబాధలు, ఇతర దోషాల విముక్తికిగాను ఈ రాశివారు కేదారేశ్వర దర్శనం. నిత్యం మహాద్రి పార్శ్వేచ మునీంద్రై సురాసురై ర్యక్ష మహోరగాద్యై కేదారమీశం శివమేక మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయాలి. శనివారం రుద్రాభిషేకం చేస్తే మంచిది. 12. త్రయంబకేశ్వర లింగం మీనరాశి వారి జ్యోతిర్లింగం. ఈ రాశి అధిపతి గురుడు. త్రయంబకేశ్వరుడు ఎప్పుడూ నీటి మధ్యలో ఉంటాడు. త్రయంబకేశ్వర దర్శనం, స్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచుకోవడం. నిత్యం సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరి తీర పవిత్ర దేశే, యద్దర్శనాత్ పాతకమాసునాశం, ప్రయాతి తం త్రయంబక మీశ మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయటం సకల శుభాలను కలిగిస్తుంది. మై బీసీఎస్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://youtube.com/mybcs333